మార్కెట్లో నిత్యావసర రేట్లు మండిపడుతున్నాయి. బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. 6 నెలల్లో 50% రేట్లు పెరిగాయి. క్వింటాల బియ్యం 6,000 నుంచి 7,000 వరకుంది. అల్లం కిలో 200, ఎల్లిగడ్డ ధరలు 300 పైనే ఉన్నాయి. ఏ కూరగాయల ధరలు చూసినా కిలో 80 పైనే ఉంటున్నాయి. నాన్ వెజ్ ధరలు చుక్కలనంటున్నాయి. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయి. 6 నెలల వ్యవధిలోనే బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు 50% పైగా పెరిగాయి. క్వింటాల్ బియ్యం ధర 6 నుంచి 7,000 వరకు ఉంది. టమాటా తప్ప ఏ కూరగాయలు చూసినా కిలో 80 పైనే పలుకుతున్నాయి. నిన్న మొన్నటి దాకా 5 రూపాయలున్న కోడిగుడ్డు ఇప్పుడు 7 రూపాయలకు చేరింది. ఇలా పప్పు, ఉప్పు, చింతపండు, అల్లం, వెల్లుల్లి ఏది ముట్టుకున్నా మండిపోతున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వస్తువుల రేట్లపై పడుతోందని వ్యాపారులు అంటున్నారు. కందిపప్పు, పెసరపప్పు మొన్నటి వరకు కిలో 110 వరకు ఉండగా ఇప్పుడు 180కి చేరాయి. నువ్వులు కిలో 300 దాటాయి. పల్లి నూనె రేట్లు కిలో 160కి తక్కువగా లేవు. విజయ పల్లి నూనె 190 పలుకుతోంది. సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు 115 నుంచి 120, పామ్ ఆయిల్ రేట్లు 90 నుంచి 100 రూపాయల వరకు ఉన్నాయి. సంక్రాంతి నాటికి వీటి రేట్లు మరో 10 నుంచి 20 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు. అల్లం కిలో 200 దాటగా ఎల్లిగడ్డ కిలో 300 దాకా ఉంది. ఏడాది కింద క్వింటాల్ బియ్యం 4,500 నుంచి 5,000 మధ్య ఉండగా ఇప్పుడు 6,000 నుంచి 7,000 వరకు అమ్ముతున్నారు. గడిచిన 2 వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రేట్లను సగటున 600 రూపాయల నుంచి 800 రూపాయల దాకా పెంచేశారు. జై శ్రీరామ్, హెచ్ఎంటీ పాత రకాలను 7,200 నుంచి 7,400 రూపాయల దాకా అమ్ముతున్నారు. బియ్యం రేట్లను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. గతంలో బియ్యం రేట్లపై సర్కార్ నియంత్రణ ఉండేది. మిల్లులకు ఫుడ్ గ్రెయిన్ లైసెన్సులు జారీ చేసి మన అవసరాలకు మించి స్టాక్ ఉన్నప్పుడే ఎగుమతులకు అనుమతులు ఇచ్చేవారు. బియ్యం రేట్ల నియంత్రణకు కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్ల నేతృత్వంలో కమిటీలు ఉండేవి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కమిటీలన్నీ నిర్వీర్యమయ్యాయి. దీంతో మిల్లర్లంతా సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారు. వరంగల్, హన్మకొండ, బాలసముద్రం కూరగాయల మార్కెట్ ఉత్తర తెలంగాణలోనే ఫేమస్. ట్రై సిటీ జనం ఇక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 1-2 రకాల మినహా మిగతా కూరగాయలన్నీ కిలో 80 రూపాయల పైనే పలుకుతున్నాయి. ఒక్క టమాటా, క్యాబేజ్ మాత్రమే కిలో 40 రూపాయల లోపు ఉన్నాయి. బెండకాయ, దొండకాయ, చిక్కుడు, బీరకాయ, గోరు చిక్కుడు, వంకాయ, క్యాప్సికం రేట్లు 80కి పైనే ఉన్నాయి. ఎండాకాలంలో కూరగాయల రేట్లు పెరగడం కామన్. కానీ చలికాలంలోనూ ఇలా రేట్లు పెరగడంతో జనం అల్లాడుతున్నారు. కూరగాయలతో పాటు నాన్ వెజ్ రేట్లు భారీగా పెరిగాయి. చాలా చోట్ల కిలో మటన్ 1000కి అమ్ముతున్నారు. కోడిగుడ్డు రేటు కూడా 7 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలతో పేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఏం కొనేట్టు లేదని వరి అవుతున్నారు. సిటీలో కాయా కష్టం చేసుకుందామని వచ్చినోళ్లు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నోళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వచ్చే జీతం కంటే ఇల్లు గడవడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని అంటున్నారు. ఇంట్లో 4 వ్యక్తులుంటే తక్కువలో తక్కువ తిండికి రోజుకు 400 వరకు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన నెలకు 12,000 తిండికే పోతోంది. చిరుద్యోగుల జీతం 8,000 నుంచి 12,000 వరకే ఉంటుంది. అలాంటప్పుడు మిగతా ఖర్చులన్నీ ఎలా అని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.